అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులకు మద్దతుగా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు బాగు కోసం చంద్రబాబుకు ఓటు వేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో చెరువులకు కృష్ణా జలాలు తెచ్చి నింపుతామని జేసీ హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి యువ తప్పు రాష్ట్రాలు బాగోగులు పట్టవని ఆయన ఎద్దేవా చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. మనిషి ఎంత కోపం వచ్చినా అంచుకుంటాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు. ఎవడో వచ్చినా పనిచేసి పంపిస్తామంటాడు. ఈయన కృషి వల్ల రేపు సంవత్సరం 2 ఏళ్లకో సంవత్సరానికో 2 ఏళ్లకో మీకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ఆనాడు నీళ్ళు వచ్చి మీరు తోటలు పెడితే మీకు కలుగుతాయినా ఈ మోర్చక్రం. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీరు ఓటేసి ఈ పెద్ద మనిషిని శాసనసభ పంపించండి. శాసనసభకు పోతే మన వాడు ఎంత వినయంగా ఉన్నా ఆ చంద్రబాబు నాయుడిని కథ తీయకుండా కలుసుకొని మీకు నీళ్లు తెప్పిస్తారు. అందువల్ల నేను మనవి చేస్తున్నా, దయచేసి మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి అసెంబ్లీ, మరొకటి ఎంపీ ఉంటాయి. ఈ 2 ఓట్లు వేయండి. కేవలం అసెంబ్లీతోనే కుదరదు. అసెంబ్లీకి తోడున్నారా ఎంపీ సెంట్రల్లో ఉన్నారా, అప్పుడే మనకు ఉపయోగపడుతుంది. దయచేసి మీరందరూ సైకిల్ కొట్టు తెలుగుదేశాన్ని ఓటేసి అఖండ విజయాన్ని చేసి మీ ఊరు మా కోసం వద్దు, అయినో మాకొద్దు, మీ ఊరు కోసం, నీ పిల్లల కోసం, నీ మనవడి కోసం ఇల్లు సంపాదించుకో, బాగుపడు. అంతే. మీ భవిష్యత్తు చూడండి. ఏంది ఎన్నేళ్ళు బతావయ్యా నువ్వు స్వామి? బతావు ఒక 30-40 ఏళ్ళు బతావు, పైకి నువ్వు ఏమీ సంపాదించకపోతే నువ్వు పుట్టించావే ఆ బిడ్డ వాడు ఏం కావాలా, వాడు అడక్కనే రావాలి, వాడు అడక్కనే రాకూడదు. నీకంటే బాగా బతకాలి వాడు బాగా బతకాలంటే నువ్వు నమ్మకమో చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు పోసేసి గెలిపించండి. నాగిరెడ్డిపల్లి చెరువుకి శ్రీశైలం డ్యాము నీళ్లు, కృష్ణా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మొన్ననే మీరందరూ చూశారు, పనులు ప్రారంభం చేశాం. జింజురాంపల్లి దగ్గర వాళ్ళ పొలంలో స్టార్ట్ చేశాం. అంటే దాదాపు ఒక 10 నెలల కాలం పట్టొచ్చు బ్రిడ్జి కట్టాలంటే. హగరి నది మీద అక్విడక్ట్ కట్టాల, అదొక్కటే లేట్ అవుతా తప్ప కాలువ దవ్విచ్చేది ఏమీ లేట్ కాదు. కాలువ దవ్విచ్చేది 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తాం. ఆ బ్రిడ్జి కంప్లీట్ అయితేనే వేపరాళ్ళ చెరువుకు నీళ్ళు వస్తాయి, నాగిరెడ్డిపల్లి చెరువుకు నీళ్ళు వస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మారుతుందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇట్లే కిందికి కూడా గోపలాపురం వరకు నీళ్లు పోతాయి. కాబట్టి మీ అందరికీ ఒకప్పుడు ఊర్లో మరి ఎప్పుడు కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఉండేటివి హగరి నదిలో. అవి ఆ నీళ్లు ఎక్కడ పోయినా ఏమో తెలియదు మాకు. కానీ మళ్ళా అట్లాంటి రోజులు వస్తాయి. మళ్ళా 2 పంటలు పండించుకునే రోజులు వస్తాయి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావాల్సింది.